का 1 second 1 सेलो ओके एड చూడు రైట్ చూసుకో మరి అన్న ఒక్క నిమిషం అన్న మహేందర్ అన్న హలో హలో మరియు మన కార్మిక ఆత్మ బంధువులు మన వృత్తిదారుల సమస్యల పైన పూర్తిగా మన కష్ట నష్టాలు తెలిసినటువంటి పెద్దలు నాయన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదే విధంగా మన మహేశ్వరం శాసనసభ్యులు పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారి కూడా మన తెలంగాణ న్యాయపరములు అందరి తరఫున స్వాగతం సుస్వాగతం వారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదే విధంగా మన ఎమ్మెల్సీ అన్నగారు కన్న ప్రభాకర్ అన్న గారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదే విధంగా మన ఎల్బీ నగర్ ఇన్ఛార్జి రామన్న గారి కూడా మన తెలంగాణ న్యాయ బ్రాహ్మణులు అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. సార్ ఈ రోజు మా న్యాయ బ్రాహ్మణుల సమస్యల గురించి మా న్యాయ బ్రాహ్మణులు ఇలా రాష్ట్రంలో 20 లక్షల మందికి పైచిలుగా మా న్యాయ బ్రాహ్మణులు ఇలా రాష్ట్రంలో ఉన్నారు సార్. ఈ రోజు మరియు గత ప్రభుత్వాలు పూర్తిగా న్యాయ బ్రాహ్మణులను విస్మరించినాయి. గత 50 సంవత్సరాల కాలం నుంచే న్యాయ బ్రాహ్మణుల్ని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి మా న్యాయ బ్రాహ్మణ కులానికి పూర్తిగా అన్యాయం చేసిందనేది కూడా ఇది చరిత్ర నిజమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మా బాధలు కష్టాలు నష్టాలు మేము ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీరు వేదికపై ఉన్నటువంటి పెద్దలు మీరు ఎన్నో ఉద్యమాలు చేసినారు, ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము 50 సంవత్సరాల నుండి ఎన్నో బాధలు పడుతున్నాం కాబట్టి మా బాధలను మీరు అర్థం చేసుకుంటారు, మాకు న్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వం పైన ఈ గౌరవ ముఖ్యమంత్రి పైన మా రాష్ట్ర న్యాయ బ్రాహ్మణులందరూ కూడా పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని కూడా ఈ రోజు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం సార్. ఈ రోజు అంతేకాకుండా సార్ ఈ రోజు బీసీ కుల వృత్తులలో మూడో అతిపెద్ద వృత్తి సార్ మాది ఈ కౌరవకి రంగం. అంతేకాకుండా సార్ ఈ రోజు పూర్వం నుంచే మేము వైద్యం చేసేవాళ్ళం సార్. వైద్య వృత్తి కాదు ఈ రోజు జరిగిన టెక్నాలజీ ఆపరేషన్లు కూడా పునాది వేసింది కూడా 100 సంవత్సరాల కింద కూడా ఈ న్యాయ బ్రాహ్మణులు సార్. అంతేకాకుండా ఒక మనిషి పుట్టుక నుంచి అంతం వరకు కూడా న్యాయ బ్రాహ్మణుల పాత్ర ప్రతి సందర్భంలో కూడా ఆడుతుంది. అది మా చరిత్ర సార్. అందుకే కూడా మేము గర్వపడుతున్నాం సార్. అంతేకాకుండా మా మహిళలు సార్ ఇలా గ్రామీణ ప్రాంతాలలో కానీ మా మహిళలకు సుఖప్రాయం చేసే మా తల్లులు కూడా మా మహిళలే సార్. దానికి కూడా మేము గర్వపడుతున్నాం సార్. అంతేకాకుండా గ్రామాలలో అందరి గురించి అందరూ కూడా మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకునే కులం ఈ న్యాయ బ్రాహ్మణ కులం సార్. దానికి కూడా గర్వపడుతున్నాం సార్. అంతేకాకుండా సార్ ఈ రోజు మాకు పూర్తిగా అన్యాయం జరిగింది సార్. అంతేకాకుండా సార్ ఈ రోజు బహిరంగ సభ నుంచి కేసీఆర్ పిలుపు ఎప్పుడు పిలుపునిచ్చినా మా న్యాయ బ్రాహ్మణుల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం సార్. ఏ పిలుపు ఇచ్చినా తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి గారు ఏ పిలుపు ఇచ్చినా వారి ఆశయాలను వారి లక్ష్యాలని మా కటింగ్ షాప్ అనే ప్రచార సామగ్రి నుంచి కటింగ్ షాప్ అనే సరే ఒక ఈటీవీ గారు అందరికంటే పవర్ఫుల్ మీడియా మాది. దాని గురించి వారి ఆశయాలను లక్ష్యాలను తెలంగాణ ఉద్యమం ఏంటి మా కటింగ్ షాప్ ద్వారా తెలియజేస్తాం సార్. తెలంగాణ న్యాయ బ్రాహ్మణ సంగతి ఇది సార్. ఇన్ని సంవత్సరాల కాలంలో మేము ఇంత సేవ చేస్తున్నాం. మా న్యాయ బ్రాహ్మణులు గత ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో ఎవరు పట్టించుకోలేదు. పూర్తిగా నష్టాలు ఉద్యమంలో చూసినారు. మా బాధలు పూర్తిగా మీరు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఆ రకమైన కష్టాలు మాకున్నాయి సార్. అందుకే సార్ సమస్యలు చాలా ఉన్నాయి సార్. ముఖ్యంగా 4-5 సమస్యలని దృష్టికి తీసుకొస్తాం సార్. ఇంకోటి సార్ ఇప్పటికి సార్ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ 1983 సంవత్సరంలో ఏర్పడింది సార్. ఇంతవరకు 1983 సంవత్సరంలో ఏర్పాటు జరిగింది సార్. తెలంగాణ న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ అంటే న్యాయ బ్రాహ్మణులకు వెన్నుముక్క లాంటి సార్. అంతేగాని తెలంగాణ న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ ఆంధ్ర న్యాయ బ్రాహ్మణులకు ఇచ్చి ఆ ఫెడరేషన్ చైర్మన్ అన్న వెన్నుముక్కని మొత్తం పునాదులు చేసి పచ్చిగడ్డి చేసి జీవోద్యమంగా తయారు చేసింది సార్. దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ లో దానికి ఒక సమర్థమైన నాయకుడిని
మంత్రులు ఆర్థిక మంత్రులు మొత్తము ఒకటి పక్కకు సున్నాలు పెడితే మేము మా రిప్రజెంటేషన్ ఇస్తే కనీసమైన 4-5 కిలోలు కావచ్చు సార్. ఒక్క రిప్రజెంటేషన్ సమాధానం రాలేదు సార్. అంతేకాకుండా మేము అడుగుతున్నాం సార్, ప్రతి సొసైటీకి 15 మంది సొసైటీలు ఉంటారు సార్. ఆ సొసైటీకి ఫెడరేషన్ ద్వారా ఒక్కొక్క సొసైటీకి 20 లక్షల రూపాయలు కేటాయించాలి సార్. అది కూడా బ్యాంకు మేనేజర్ల లింకు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా కేటాయించాలి సార్. ఎందుకంటే మన ప్రభుత్వం సార్, మేము పూర్తిగా ప్రభుత్వాన్ని పనిచేస్తాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాం సార్. అదే విధంగా సార్ ఇంకోటి సార్, మాకు అన్ని కులాలకు సార్ ఇవాళ 1,00,000 కన్నులతో మేము ఎదురు చూస్తున్నాం సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కులాలకు అనేక సమాజాలకు వరాలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు సార్. మేము కూడా 1,00,000 కన్నులతో ఎదురు చూస్తున్నాం సార్. మాకు కూడా ఒక ఏదైనా వరాలు ప్రకటిస్తారని చూస్తున్నాం సార్. ఖచ్చితంగా మాకు ప్రకటిస్తారని కూడా ఆశ మాకున్నది సార్. అదే సందర్భంలో ఇలా రాష్ట్ర రాజధానిలో సార్ మా పిల్లలు మేమున్నాం సార్. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే 1,000 రూపాయలు పెట్టి ఇలా ఏది సార్ ఇటువంటి ఫంక్షన్ చేసుకోవాలంటే మా నుంచి కాలేని పరిస్థితి సార్. ఎంత బాధపడమో మాకు తెలుసు సార్. అందుకే సార్ మీకు నమస్కరించి చెప్తున్నాం సార్. అదొక కోరిక మాకు కాదు సార్. 2 ఎకరాల స్థలం కేటాయించాలి సార్. అది కూడా ప్రభుత్వమే కేటాయించాలి. ఎందుకంటే మేము పనిచేస్తాం సార్, ఉద్యోగంలో చురుకుగా పనిచేస్తాం సార్. అది ఒకటి సార్ మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్, నమస్కరిస్తున్నాం సార్. ఆ ఒక 2 ఎకరాల స్థలాన్ని మాత్రం కేటాయించాలి సార్. ఎందుకంటే మాకు బాధ రాలేదు సార్. ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ ఇంకోటి సార్, ఎందుకంటే సమయం ఎక్కువ ఉండదు కానీ మా బాధలు చెప్పుకోవడానికి ఇంతకంటే ఎక్కువ వేదిక కాదు సార్. ఇంకోటి లేదు సార్. అందుకే నేను ఇంకో విషయం చెప్తున్నా సార్, మా దరిద్రమో ఏదో సార్ ఈ 50 సంవత్సరాల కాలంలో మాకు ఇంతవరకు కూడా చట్టసభలో అవకాశం కాదు సార్. ఒకరు మామూలు ఎంపీలు, ఒక సర్పంచులు, ఎంపీలు తప్ప ఏ నామినేటెడ్ పోస్టులు లేదు సార్. ఆ లెవెల్ లేదు సార్. సమైక్య రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలించిన 50 సంవత్సరాల నుంచి పరిపాలించిన ఆ పార్టీలు మాకు అన్యాయం చేసింది సార్. మీ మీద పూర్తి నమ్మకం ఉంది సార్. చట్టసభలకు మీరు ఖచ్చితంగా మమ్మల్ని నాయకులంలోకి అవకాశం కల్పిస్తారు. అది కూడా 2 సంవత్సరాల్లో కూడా చేసిన ఆశ మాకు బాగుంది సార్. అది ఒక్కటి మాత్రం చేయాలి సార్. ఎందుకంటే మా వాణి వినిపించే నాయకుడు మాకు లేడు సార్. నామినేటెడ్ పోస్టులే కానీ చట్టసభల ఎమ్మెల్సీ లాంటి కానీ కూడా మాకు చేయండి సార్. మీకు చెప్తున్నాం సార్, మీకు మాకు నమస్కరించి చెప్తున్నాం సార్. అదొక అవకాశం మాకు ఇవ్వండి సార్, మా కులానికి ఇవ్వండి సార్. ఎందుకంటే మా కులం అనేది ఎలాంటిదో మీకు తెలుసు సార్. మేము ఎంత సేవ చేస్తామో వాళ్ళకి మీకు తెలుసు సార్. అదే విధంగా మా కులం అంటే అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు కూడా మేము సేవ చేయలేదు ఎక్కడ ఉండడు సార్. మా విషయాల గురించి కొద్దిగా ఆలోచించండి సార్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం సార్. అంతే సార్, మేము సేవావృత్తుల్లో ఉన్నాం సార్. మేము పనిచేసేటోళ్ళం సార్, కటింగ్ చేస్తున్నాం సార్. ఇలా 50 సంవత్సరాలు నిండిన తర్వాత మా తోటి కటింగ్ చేసుకున్న పరిస్థితి ఈ రోజు ఎవ్వరు లేదు సార్. దయచేసి సార్ 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణికి పింఛన్ ఏర్పాటు చేయండి సార్. అది కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం సార్. అంతేకాకుండా ఇంకోటి సార్, ఇంటిగా ఎట్లుండేదంటే సార్ ఇనుము కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉండే సార్. తక్కువ వచ్చి కళ్ళలో పడితే కళ్ళే పోతే సార్. కాబట్టి మేము ఈ వృత్తిలో ఉన్నాం సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చేపించుకుంటే ధైర్యము డబ్బు మాకు లేదు సార్. కాబట్టి ఈఎస్ఐ వైద్యం వర్తించే విధంగా మీరు చేయాలి సార్. అది ఖచ్చితంగా చేస్తున్నటువంటి నమ్మకం మాకు సార్. అంతేకాకుండా సార్ ఇంకోటి సార్, దేవాలయాలు ఒకటి సార్, దేవాలయాలు ప్రధానమైన దేవాలయాలు యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, బాసర ఇలాంటి టెంపుల్ చాలా ఉన్నాయి సార్. ఎంత అన్యాయం సార్. మేము సార్ శ్రీకృష్ణ దేవరాయలు అయినా సరే, మా కాకతీయ సామ్రాజ్య చంద్రవంశ సామ్రాజ్యాలు అయినా సరే దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి సమానత్వం ఉంటాయి సార్. ఎందుకంటే నేను ఎవరు దగ్గర పోదాల్సిన దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి సేమ్ హక్కు ఉండేది సార్. కానీ 50 సంవత్సరాల సార్ మేము అక్కడ ఫీజు వరకే పనిచేస్తున్నాం తప్ప మాకు మాత్రం మాకు వెళ్ళి కాలేదు సార్. దేవాలయాల్లో గుళ్ళు కొట్టుకుని సార్ మొత్తం ఇంతవరకు పర్మనెంట్ కాలేదు సార్. అది కూడా మాకు పర్మనెంట్ చేయండి సార్. ఇంకో విషయం చెప్పదలుచుకుంటున్నాం సార్, వేములవాడ ఉంది, కొండగట్టు ఉంది, భద్రాచలం ఉంది, యాదగిరిగుట్టలో సార్ తలనీళ్ళ రూపంలో 50% కావాలని మేము 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం సార్. అక్కడ ఎక్కడ ఎందుకంటే సార్ కొన్ని కాంటాక్ట్ తీసుకుంటాం సార్. సంతోషంగా తీసుకుంటే మంగళూరు జిల్లా వ్యక్తికి, నెల్లూరు జిల్లా వ్యక్తికి కాంటాక్ట్ తీసుకుంటాం సార్. అది టెంపుల్లో పనిచేసే మమ్మల్ని కార్మిక కాంటాక్ట్ బేసిక్ గా మమ్మల్ని కదిలించే సార్. ఇంకోటి ఆ ఎన్నికల రూపంలో వచ్చిన 50% మాకు సబ్సిడీ ఇవ్వాలి, 50% మాకు చేపించి మాకు నాయకుల సంక్షేమం గురించి దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తుంది సార్. ఇంకోటి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ సార్, హాస్టల్ సార్, ఆసుపత్రుల సార్ మా వాళ్ళు కటింగ్ చేయాలి సార్. ఒక జీవో పక్కిరాని జీవో అప్పుడు తీసి సార్ వాళ్ళు నాయి బార్బర్ పోస్టులు పర్మనెంట్, బార్బర్ పోస్టులకు రిక్రూట్మెంట్. బార్బర్ పోస్ట్ అంటే ఎవరు సార్? బార్బర్ ఎవరైనా బార్బర్ నాయకులు కాదు సార్. ఖచ్చితంగా మీరు సార్ ఒక రిక్వెస్ట్ సార్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ హాస్పిటల్లో కూడా నాయి బ్రాహ్మణులకే మంగళి కులస్తులకే అక్కడ
అక్కడ రిక్రూట్మెంట్ చేయాలి సార్. మీరు ఒక విషయాన్ని తీసుకొస్తా ఉన్నాం సార్. అంతేకాకుండా సార్ మేము కూడా పిల్లలు ఎదిగినాక కూడా వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి సార్. మీరు కూడా ఎంతో గొప్ప కళ్యాణ లక్ష్య పథకం చేశారు సార్. ప్లీజ్ సార్ దయచేసి నాయ బ్రాహ్మణ మహిళలకు కూడా వర్తింపజేయాలి సార్. ఆ విషయాలు కూడా మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. అంతేకాకుండా ఈ మా నాయ బ్రాహ్మణ మహిళలకు కూడా బ్యూటీ పార్లర్లో శిక్షణ ఇచ్చి వారిని కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది సార్. అంతేకాకుండా సార్ ఇంకోటి గ్రామీణ ప్రాంతాలలో మా మహిళలకు సుఖప్రసవం చేస్తుంది సార్. ఆయాలుగా ఉంటుంది సార్. ఎంత పవిత్రమైన వృత్తి సార్. ఇప్పుడు కూడా మా వాళ్ళు పిలిచి మా వాళ్ళకు ఎటువంటి ఆమ్లాన్ లేదు సార్. దాంట్లో నిరుపేదగా బతుకుతుంది సార్. ప్లీజ్ సార్ అది మా చేతిలో ఉండే పనే సార్. వారిని ఆయాలుగా గుర్తించి ప్రభుత్వమే గౌరవేతనం ఇచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది సార్. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. అంతేకాకుండా మా వాయిద్య కళాకారులు సార్ ఇప్పుడే మేము స్వాగతం చెప్పినాం సార్. పాపం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది సార్. వాయిద్య కళాకారులు కూడా పాపం వాళ్ళకు డోలు సన్నాయి కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తారు. చాలా సంతోషం సార్. ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం సార్. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి సార్. వాళ్ళు కూడా దూర ప్రాంతాలకు బస్సుల మీద లారీల మీద పోతున్నప్పుడు పోలీసులు కూడా ఇబ్బంది పెడుతుంది సార్. ఈ రాత్రి కూడా మీకేం పని డోలు సన్నాయి తోటి మ్యూజిక్ తోటి ఉంటుంది సార్. దాంట్లో కూడా వాళ్ళు పర్మిట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి సార్. అంతే విధంగా ఇంతవరకు మేము సేవ చేస్తున్నాం సార్. ఈ రకమైన సేవలు చేస్తున్నాం కనుక ఇక గత ప్రభుత్వాలు కూడా యూజర్ ఛార్జీలని ఎన్నికల ఛార్జీలని రకరకాల ఛార్జీలు మా పైన చేసే ప్రయత్నం చేస్తారు సార్. ఆ విషయం మేము పెద్దవాళ్ళ తెలియకుండా కానీ కింది స్థాయిలో అధికారులు మళ్ళీ ప్రిపేర్ అయ్యే లెక్కలు చేస్తున్నారు సార్. దాన్ని మాత్రము నాయి బ్రాహ్మణులకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఛార్జీలు ఉండదు సార్. అది సార్ మేము సేవ చేస్తాం సార్. ఆ విషయాన్ని కూడా మేము సందర్భంగా చేస్తాం. ఇంకో విషయం సార్ గ్రామీణ ప్రాంతాల సార్ ఈ ఎల్బినార్ కానీ ఇంకేనా ఇంకా గ్రామీణ ప్రాంతాల సార్ జర మా వాళ్ళకు జర నిమ్మదస్తులు సార్ ఎవరు ఏమనలేని పరిస్థితి సార్. ఒక్కోసారి వాళ్ళే సీరియస్ మా మీద దాడి కూడా చేస్తుంది సార్. పోలీస్ స్టేషన్ కూడా పోలేని పరిస్థితి సార్. భయపడతాం సార్. కానీ ఒక్కసారి అలాంటి మా మీద దాడి చేస్తే మాత్రం వాళ్ళని జబర్దస్త్గా శిక్షించాలి సార్. ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. అంతేకాకుండా సార్ నిరుపేద నాయకులు చాలా మంది ఉన్నాం సార్. ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే మనం పథకాలు పెట్టినామో సార్ ఇళ్ళ నిర్మాణం చేసినాం సార్. మాకు స్పెషల్ గా కొద్దిగా మా ముఖం చూడండి సార్. మా కళ్ళ నిరుపేద మొత్తం నాయకులంలో నిరుపేదలు ఉన్నాం సార్. 90% ఆ ఇంట్లో ఏర్పాటు చేయండి సార్. దయచేసి ఆ విషయాలు కూడా మేము దృష్టి చేస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 ఎకరాలు ఉన్నాయి సార్. ఆ 3 ఎకరాలు కూడా మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. నిరుపేదలకు ఇవ్వండి సార్. ఉన్నోళ్ళకి మాత్రం వేయకండి సార్. అది విషయాలు అన్నిటి చెప్తున్నాను సార్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్. చెప్పుకోకుండా పోతే మాకు చెప్తా. ఒక్క విషయం మాత్రం నేను గట్టి చెప్తున్నా సార్. 50 సంవత్సరాల సంధి 50 ఏళ్ల సంధి గత ప్రభుత్వాలు పరిపాలన చేస్తే నాయి బ్రాహ్మణులకు మాత్రం ఏం చేయలేదు సార్. అన్యాయం చేసింది సార్. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు మన ప్రభుత్వం మాకు న్యాయం చేశారని పూర్తి నమ్మకం మాకుంది సార్. ఆ విషయంగా అదే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మా పెద్దలకు మా యొక్క నాయకుల సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడు మన ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మన ఉత్తగొండ రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. శివ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రులు పెద్దలు మా తండ్రితో సమానులు నాయన నరసింహారెడ్డి గారికి అలాగే మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు అన్న కృష్ణ గారికి ఎమ్మెల్సీ కన్నప్రభ తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి బాలకృష్ణ గారికి అలాగే శ్రీనివాస్ గారికి అలాగే రాజు గారికి జంపాల రమేష్ గారికి నరసింహరావు గారికి శ్రీనివాస్ గారికి జగదీశ్వర్ గారికి యాదాద్రి గారికి సాగర్ గారికి ఇంకా ఈశ్వర్ గారికి టీఎన్జిఎస్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారికి చాలా మంది కూడా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పలేదు అనుకోకుండా వేదిక మీద పెద్దలందరికీ అలాగే నాయ బ్రాహ్మణ సంఘం నుంచి ఇచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులు కానీ ప్రతి గ్రామం నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందు అధ్యక్షులు బాలకృష్ణ గారు ఎన్ని చెప్పాలో అవన్నీ కూడా చెప్పడం మీకున్న సమస్యలను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక వేదిక మీద ఉన్నటువంటి మన హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి అయినా కానీ తీగల కిషన్ అయినా కానీ అన్న కన్న ప్రభాకర్ అయినా కానీ పొద్దున్న లేస్తే ఇటువంటి సమస్యల మీద కానీ నాయ బ్రాహ్మణులతో కూడా ప్రతి ఒక్కరికి సంబంధాలు ఉన్న వ్యక్తులమే కాబట్టి మీరు అడిగిన ఇష్యూలన్నీ కూడా అన్ని కూడా నెరవేర్చినాయే. కానీ మీ అందరూ కూడా గతంలో ఉన్నటువంటి సీమాంధ్ర పాలకులు కానీ సీమాంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర ఇంత ధైర్యంగా మాకు కావాలని చెప్పి ఏ వేదిక మీద కూడా అడగలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ రోజు మనం అందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం
రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యేలు, మన హోమ్ మినిస్టర్ మనం ఎందుకు చేసుకోలేము అనే ధైర్యంతో ఇవాళ ఇన్ని సమస్యల మీద కానీ ఎన్నో రోజులు పెండింగ్ ఇష్యూలను కూడా ఇలా కావాలని అడుగుతుంటే నిఖచ్చితంగా నిజంగా కూడా ఇవన్నీ చేయాల్సిన బాధ్యత అన్నిటికీ అన్ని కాకుండా కూడా సగం కానీ దానికన్నా ఎక్కువ కానీ అంచెలంచెలు కూడా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి నా వంతు సహకారంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నరేంద్ర గారు కూడా ఈ ప్రోగ్రామ్ టైం తీసుకున్నప్పుడు కూడా ఇలా కొన్ని విషయాలు మనం చేయాలన్నా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ఏదైతే భవనం అడిగినో అది తప్పకుండా